విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చాలన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ డిమాండ్పై సిపిఎం సిపిఐ నేతలు భగ్గుమన్నారు. లెనిన్ సెంటర్ పేరు ఎవరూ నిర్ణయించింది కాదని అది ప్రజలు పెట్టుకున్న పేరుగా తెలిపారు. కవి విశ్వనాథ సత్యనారాయణ పేరును మార్చవరంలోని ఒక వీధికి పెట్టారని గుర్తు చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజే వివాదాలు సృష్టించే రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కమ్యూనిస్టు నేతలు. అధ్యక్షుడు మాధవ్ గారు విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు పెట్టాలని చెప్పి ఆయన అంటా ఉన్నారు. పైగా లెనిన్కి ఏం సంబంధము అని చెప్తా ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక వర్గ నాయకత్వంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రకంగా కార్మికుల హృదయాలను చూడగొన్న వ్యక్తి. మరి మాధవ్ తెలుసులేదు నాకు తెలియదు. పైగా ఆయన విదేశీయుడు కాబట్టి ఆయన పేరు పెట్టారంటే మరి నిన్ననే మోదీ గారికి అక్కడ బ్రెజిల్లో కూడా ఆయనకి అత్యున్నత పురస్కారం అవార్డు ఇచ్చాడు. మరి మీరు అంత ఇదైనప్పుడు మీరు కూడా అవార్డులను కూడా తిరస్కరించారు. నరేంద్ర మోడీ గారు వేరే దేశాల్లో పోవచ్చు, అక్కడ అవార్డు స్వీకరించవచ్చు, దాన్ని మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ లెనిన్ మాత్రం మీకు విదేశీయుడు మారి కనపడుతున్నారు. మరి బ్రెజిల్కి మీరు విదేశీయులు కాదా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పదవీ స్వీకారం రోజునే విజయవాడ లెనిన్ సెంటర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాలను తీసుకొచ్చే రీతిలో ఉన్నాయి. విజయవాడ అభివృద్ధిని అడ్డుకునే రీతిలో ఉన్నాయి. లెనిన్ సెంటర్ పేరు ఎవరో పెట్టింది కాదు, కాలక్రమంలో ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు. దాన్ని అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రముఖ కవి. ఆయన గ్రంథాలు రచనలతో ఎవరికెన్ని అభిప్రాయాలు ఉన్నాయో ఆయన అందరూ గౌరవిస్తారు. అలాగే విజయవాడలో అనీ బీసెంట్ పేరుతో బీసెంట్ రోడ్డు దశాబ్దాల క్రితమే ఏర్పడింది. ప్రతి ఒక్కరూ అనేక సంస్కృతుల్ని గౌరవించుకుంటారు. మరి వాడు బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యి